మనం కాశీక్షేత్రంలో తిలభాండేశ్వర అనేటువంటి క్షేత్రానికి వచ్చాం. దీన్ని తిలభాండేశ్వర అంటారు. ఈ స్వామి యొక్క విశేషం గురించి స్వామివారిని ఇక్కడ అర్చక స్వామివారు ఉన్నారు, పండితులు. వారిని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. తిలభాండేశ్వర అంటారు స్వామి. వారిని అడిగి, స్వామి మీరు చెప్పండి, ఈ తిలభాండేశ్వర గురించి విషయం గురించి చెప్పండి, దీని యొక్క మహాత్యం గురించి. దోపరయుగంలో ఇదంతా నువ్వుల పంట. ఈ ప్లేస్ నువ్వుల పంట. అది ఎన్నో మనుషులు వస్తారు, రోజు ఇట్లా అడుగుతారు. నువ్వుల పంట. దాంట్లో శివయ్య నువ్వు గింజనే బయట వచ్చారు. నువ్వు గింజ బయట వచ్చి రోజుకు నువ్వు గింజ పెరిగి ఇప్పుడు కింద నుంచి 40 అడుగులు బయట వచ్చారు. మధ్యలో సూర్య భగవాన్, సైడ్లో చంద్రభగవాన్ ఉంటారు. లింగంలో సూర్యుడు చంద్రుడు ఉంటారు. అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం. అనాది జాగ్రత్త స్వయంభూ శివలింగం. కృష్ణ పరమాత్మ, నారద మహర్షి, త్రైలింగ స్వామి, శంకరాచార్య స్వామి జస్ట్ 1886 శ్రీరామకృష్ణ పరమహంసులు భార్యమ్మ శారదాదేవి ఒక నెల ముందు పూజ చేశారు. శారదాదేవి అమ్మ ఒక నెల ముందు పూజ చేశారు. అంత మంచి విగ్రహం ఇది. ఎన్నో పెద్ద పెద్ద మహానుభావులు పూజ చేసిన లింగం ఇది. పెద్ద పెద్ద మహానుభావులు పూజ చేసిన లింగం ఇది. ప్రతిరోజు ఒక నువ్వు గింజ, ప్రతిరోజు నువ్వు గింజ పెరుగుతారు. కశ్యప ముని అంటే సూర్య భగవాన్ ఉంటారు కదా, తల్లి కశ్యప ముని. శిష్య విభాండక మహర్షి ఋష్యసింగుడు తల్లి ఇక్కడ తపస్సు చేశారు. ద్వాపరయుగంలో ఇదంతా అదే. అప్పుడు ఇల్లు ఏమి లేదు ఇక్కడ. అప్పుడు లింగం ఉండదు కదా. నేరుగా పోతే చేమేశ్వర ఘాట్ వస్తారు. అప్పుడు ఇల్లు ఏం లేదు. నేరుగా వెళితే చేమేశ్వర ఘాటు 10 నిమిషాలు వెళితే చాలు. ఈ భవనాలు ఏం లేవు, ఏమి లేదు. నేరుగా వెళితే చేమేశ్వర ఘాటు. ఉదయం 3:30, 4:30 బ్రహ్మ ముహూర్తం. అక్కడ స్నానం చేస్తారు. బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి రోజు అభిషేకం ఎన్నో రోజులు చేశారు. మళ్ళీ రోజు అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి 3:30, 4:30 బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి గంగాదేవిని తెచ్చి రోజు అభిషేకం చేశారు. అభిషేకం చేసేటప్పుడు భగవాన్ దర్శనం ఇవ్వలేదు. మళ్ళీ తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పుడు భగవాన్ దర్శనం ఇచ్చారు. దర్శనమిచ్చి రోజుకు నువ్వు గింజ పెరుగుతాను, ఎవరు వచ్చి చూస్తారు అందరికీ మోక్షం ఇస్తానని శివయ్య విభాండ మహర్షి దగ్గర చెప్పారు. విభాండ మహర్షి ద్వాపరయుగంలో ఇక్కడ ఒక ప్రతిష్ఠ చేశారు. చాలా విశిష్ట ప్రతిష్ఠ ఇది. చాలా విశిష్ట ఇది. విభాండక మహర్షి ప్రతిష్ఠ చేసిన విభాండ మహర్షి ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ ఉండే శివలింగం చాలా విశిష్ట. ఇక్కడ ఉండేదానికి మీరు ఎవరైతే ఇక్కడ ఉండేదానికి మీరు చేమేశ్వర ఘాట్ ఉంటుంది పక్కనే. చేమేశ్వర ఘాట్లో ఉదయం 3 మానవ జన్మ వస్తుంది మనకు. దానికి ముందు మనకు ఎన్నో జన్మం ఉంటుంది. మానవ జన్మం వచ్చేదానికి ముందు మనకు ఎన్నో జన్మం ఉండాలి. అప్పుడు ఏమైనా మనకు ఏమైనా తెలియకుండా ఏమైనా శాపం పాపం ఏమైనా ఉంటే ఇక్కడ ఉండే లింగానికి మీరు శివలింగానికి మీరు చేమేశ్వర ఘాట్ ఉండాలి. ఇప్పుడు చెప్పినాను కదా, ఇక్కడ 15 నిమిషాలు వెళితే చేమేశ్వర ఘాట్ వస్తారు. రాజా ఘాటు, చేమేశ్వర ఘాటు. గౌరీ కేదార్నాథ్ నుంచి 5 నిమిషాలు ఈ పక్క వగలి. అక్కడ స్నానం ఉదయం 3:30, 4:30 బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి అక్కడి నుంచి గంగాదేవిని తెచ్చి ఇక్కడ ఒక 5, 5:30 ఉదయం 5, 5:30 ఇక్కడ వస్తే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ఫస్ట్ తల్లి తండ్రి గురు స్మరణం చేయాలి. తల్లి తండ్రి గురు స్మరణం చేసి 3 ప్రశ్నలు చేయాలి. శివలింగానికి 3 ప్రశ్నలు చేసి తెలిసి తెలియకుండా ఏమి శాపం పాము ఉంటే అంతా క్షమించి మాకు మోక్షం ఇవ్వండి. ఆ లింగానికి మీరు సంకల్పం చేసి అభిషేకం చేసి ఆ గంగాదేవి ఎక్కడి నుంచి తెస్తారు కదా 3 సార్లు అభిషేకం చేయాలి. 3 సార్లు అభిషేకం చేసి మీరే పువ్వులు కల్పూరాది అన్నీ మీరే చూపించి బయట వచ్చేటప్పుడు క్షమాయాచన దేవుడికి. ఎక్కడ పూజ చేసేటప్పుడు దేవుడికి క్షమాయాచన. అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు లేదు. కరశరణ కుదం వా కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితం వా సర్వమేద క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. ఇది మంత్రం. తెలిస్తే చెప్పండి, లేకపోతే మనం చేస్తారు కదా అదే నా పొరపాటు తప్పు ఉంటే మీరు క్షమించండి చెప్పి బయట రావాలి. బయట వచ్చి మళ్ళీ తిలపాండేశ్వర దగ్గర వెళ్ళాలి. తిలపాండేశ్వర దగ్గర వెళ్ళి ఫస్ట్ 3 ప్రశ్నలు చేయాలి.
తిలబాండేశ్వరికి 3 ప్రశ్నలు చేసి కొద్దిగా నల్ల మూలు పెట్టాలి. నల్ల మూలు పెట్టి గంగాదేవి మళ్ళీ లోపలికి వెళ్ళి 3 ప్రశ్నలు చేసి కొద్దిగా నల్ల మూలు పెట్టాలి దేవుడికి. కొద్దిగా నల్ల మూలు పెట్టి గంగాదేవి అక్కడ తెస్తారు కదా, ఇక్కడ 3 సలక అక్కడ 3 సలక పోయాలి. పోసి బాగా నమస్కారం పెట్టి అక్కడి నుంచి ఇక్కడ ఎక్కుతారు, ఆ పక్క దిగాలి. వచ్చి బయట వచ్చి ఇక్కడ చూస్తే దేవుడు శిఖరం 2 కనపడుతుంది. 1 నిమిషం వస్తాను ఇక్కడ రండి. ఈ కాశీలో ఒకే గుడి దేవుడు శిఖరం 2 కనపడేది, వేరెక్కడ కనపడదు. చూడండి, దేవుడు శిఖరం ఇక్కడిని చూస్తే శిఖర దర్శనం దేవుడు 2 కనపడుతుంది. ఇది చూస్తే మీకు ఏమి శాపం పాపం అంతా వెళ్ళి మోక్షం దొరుకుతుంది. ఎక్కడ కాశీలో 2 శిఖరం సపరేటు, దేవుడు సపరేట్, ఒకే గుడి 2 కనపడుతుంది. చూస్తే మీకు ఏమి శాపం పాపం అంతా వెళ్ళి మోక్షం దొరుకుతుంది. వారణాసిలో చేస్తే కాశీలో చేస్తే అంత పుణ్యం, వేరెక్కడ చేస్తే ఆ పుణ్యం మీకు రాదు. అంత విశేషం. అవునవును, వారణాసిలో అంత పుణ్యం. స్వామి పుణ్యానంద, స్వామి పుణ్యానంద. వారణాసి అంటారు కదా, వారణాసి అనేది 3 ఖండం, 3 పార్ట్స్ వారణాసి అనేది. వరుణ్ నది అశీ నది కలిపిన ప్లేస్, అశీ నది కలిపిందే వారణాసి అంటారు. ఇది ఇక్కడ లోలార్కుండ ఉన్నది కదా, అక్కడనే అది లోలార్కుండ. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే అశీ ఘాట్, అక్కడనే ఇది కలిపిన ప్లేస్. మళ్ళీ వారణాసి అనేది 3 ఖండం, 3 అర్థమవుతుంది మీకు, 3 భాగాలు. దాంట్లో ఇది కేదారఖండం. ఇది కేదారఖండం అంటే ఇది తిలబాండేశ్వరు, గౌరీ కేదార్నాథ్, ఇది 2 స్వయంభూ శివలింగం. మళ్ళీ గౌరీ కేదార్నాథ్ పక్కనే చిత్రాంగదేశ్వర మోక్షలింగం ఉండాలి. అక్కడి నుంచి 5 నిమిషాలు వెళితే చాలు మోక్షలింగం. శివగణం ప్రశ్న చేసిన మోక్షలింగం చిత్రాంగదేశ్వరర్. అది చూడండి, అందరికీ మోక్షం దొరుకుతుంది, అక్కడ ఉండాలి. మళ్ళీ గౌరీ, ఇది 3 ఖండంలో ఇది కేదారఖండం, ఇది చాలా పవర్ఫుల్. అదే ఇది స్వయంభూ శివలింగం, ఇది విభాండేశ్వర లింగం, ఇది కూడా మోక్షలింగమే. మళ్ళీ గౌరీ కేదారనాథ్ స్వయంభూ శివలింగం, మళ్ళీ చిత్రాంగదేశ్వరు అది మోక్షలింగం. మళ్ళీ 2వ ఖండం విశ్వనాథ ఖండం. విశ్వనాథం ఉంటారు కదా, అది 2వ ఖండం. ఫస్ట్ శివయ్య ఇక్కడ ఉండే వాళ్ళకి మోక్షం ఇస్తారు, ఇక్కడ ఉండే వాళ్ళకి శివయ్య మోక్షం ఇస్తారు ఫస్ట్. మళ్ళీ విశ్వనాథ ఖండం 2వ ఖండం, 2వ శివయ్య అక్కడ ఉండే వాళ్ళకి మోక్షం ఇస్తారు. శివయ్య కూడా అది కూడా ఇది స్వయంభూ లింగమే. అంటే ఔరంగజేబు కొట్టి బావులేశారు, జ్ఞాన బావులేశారు, అది 2వ ఖండం. మళ్ళీ 2వ అక్కడ ఉండే వాళ్ళకి మోక్షం ఇస్తారు. మళ్ళీ 3వ ఖండం ఇక్కడ ఇక్కడి నుంచి 5.5 కిలోమీటర్లు వెళ్తే ఓంకారేశ్వరర్, అక్కడ అకారం ఉకారం అకారం చెప్తే ఓంకారం దొరుకుతుంది. ఈ 3 లింగాలు అక్కడ ఉండాలి. అకారం ఉకారం అకారం స్వయంభూ శివలింగం అక్కడ ఉండాలి. ఆ 3 లింగానికి గంగాజలం పోస్తే ఈ ప్రపంచాన్ని ఎన్ని శివలింగాలు ఉండాలి, 33 కోటి శివలింగం ఉండాలి. ఇక్కడ వారణాసిలో 33 కోటి దేవతలు పూజ చేస్తారు, 33 కోటి శివలింగం ఉండాలి. ఈ ప్రపంచాల్లో ఉండే శివలింగానికి అంతా అక్కడ ఉండే 3 లింగానికి మీరు గంగాజలం పోస్తే అన్ని పోసిన పుణ్యం మీకు దొరుకుతుంది. ముఖార అక్కడే స్వయంభూ శివలింగ, దానికి పక్కనే అక్కడ వెళ్ళేటప్పుడు జాగేశ్వర మహాదేవ్ ఉంటారు. ఇంత పెద్ద స్వయంలింగం ఉన్నది కదా, ఇంత పెద్ద స్వయంలింగం అది జాగేశ్వర మహాదేవ్ ఉండేది లోహాటియా, ప్లేస్ నేమ్ లోహాటియా, డిఏవి కాలేజ్ పక్కనే ఉంటుంది, ఆది గంగా దగ్గర. అదే జాగేశ్వర మహాదేవ్ అంటే చాలు. మళ్ళీ ఒక రుద్రజపం చేసిన 1 లక్షం రుద్రజపం చేసిన పుణ్యం, ఒక అశ్వమేధం యాగం చేసిన పుణ్యం అంతా అక్కడ ఉండే 3 లింగానికి పోస్తే మీకు దొరుకుతుంది. ఇక్కడ ఓంకారేశ్వరులు అది స్వయంభూ శివలింగ, జాగేశ్వర మహాదేవ్ స్వయంభూ శివలింగ, తిలబాండేశ్వర స్వయంభూ, గౌరీ కేదారనాథ్ స్వయంభూ. ఇక్కడ దండిగా ఉండాలి, ఇట్లా చెప్పేదానికి దండిగా ఉండాలి. నమశివాయ నమశివాయ నమశివాయ. 5.5 కిలోమీటర్ ఇక్కడి నుంచి. ఇదండి తిలబాండేశ్వరే కాదు, కాశీ క్షేత్రం గురించి స్వామి చాలా చక్కగా వివరించారు. మనకి అన్ని విషయాలు కూడా. ఇంత మహత్తరమైనటువంటి క్షేత్రాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దర్శించాలి. అలాగే తిలబాండేశ్వరితో పాటు స్వామి విభాండేశ్వర్ ప్రదర్శన దోపరాయిగంలో విభాండేశ్వర్ ప్రదర్శనలింగ, విభాండేశ్వరుడి కింద ఉంటారు మనకి. ఆయన కూడా దర్శనం చేసుకోవడం వల్ల మోక్షం వస్తుందని చెబుతున్నాడు. మళ్ళీ ఇక్కడ అభిషేకం ఉండాలి, పడాలు ఉండాలి. అభిషేకం అంటే తైలాభిషేకం ఉండాలి. దానికి 800. మీకు ఏమి దోషం, శని దోషం, నవగ్రహ దోషాలు అన్నీ వెళ్ళిపోతుంది. మళ్ళీ పంచామృత అభిషేకం ఉండాలి. తైలాభిషేకం అంటే 800, పంచామృత అభిషేకం అంటే 1200. దానికి చేస్తే మీకు ఫ్యామిలీలో ఏమి బాధ ఉంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ రుద్రాభిషేకం ఉంటుంది. ఇదంతా అర్ధగంట సేపు ఒక జెండా. తైలాభిషేకం అర్ధగంట సేపు లోపల చేస్తారు, ఒక జెండా. దానికి ఇది పంచామృత అభిషేకం, అది ఒక జెండా, అది అర్ధగంట సేపు లోపల చేస్తారు. రుద్రాభిషేకం అయితే
7,000 దానికి. మీరు 5 జంట దానికి 2 గంటల సేపు లోపల చేస్తారు. ఇదంతా చేస్తే మీకు ఏమి పాపం శాపం. సమయాలు ఉదయం ఎప్పుడండి? ఉదయం 6 నుంచి 8, 6:30 ఉదయం 5:30 హారతి ఉండాలి. అయిన తర్వాత 6 అయిన తర్వాత మళ్ళీ అభిషేకం స్టార్టింగ్ 8 గంటల దాకా చేస్తాం. కాదు, ఎప్పుడు ఉండాలి, సాయంత్రం 4 వరకు ఉండాలి. ఉదయం ఉదయం వచ్చి 5:30 హారతి ఉండాలి. అయిన తర్వాత 6 నుంచి సాయంత్రం 4:30 వరకు అందరూ లోపలికి వెళ్ళి అభిషేకం చేయొచ్చు. ఇప్పుడు చేసినారు కదా, దానికింత ఏమి టికెట్ ఏమి లేదు. అభిషేకం ప్రత్యేకం చేయడానికే టికెట్ కావాలి. అవును, మీరు చేసి మీరు పాలు పోయొచ్చు, మీరు అభిషేకం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. దీనికేం ఎక్స్ట్రా వస్తుంది కదా. నేను ఉదయానికి సాయంత్రం దాకా ఇప్పుడు వచ్చినా చేస్తాను. 4:30 ఉదయం 6 నుంచి 4:30 వరకు మీరే లోపలికి వెళ్ళి మీరు భోజనం చేయకుండా రావాలి. కాదు, అది మీరు ఇష్టం, అది మీరు ఇష్టమే. ఎప్పుడంటే సాయంత్రం 3 హారతి ఉండాలి ఇక్కడ. 5:30 ఒక హారతి, 11కు ఒక హారతి, సాయంత్రం మహారథి 7కు మహారథి డమరు హారతి ఉన్నది. ఆ హారతి చూస్తే మీకు ఏమి శాపం పాపం ఉంటే అన్నీ వెళ్ళిపోతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈయన విభాండకుడు అని స్పష్టంగా కనపడుతోంది. ఈ విభాండకుడిని దర్శనం చేయడం వల్ల సమస్తమైనటువంటి పాపములు కూడా నివృత్తి చేయబడి మోక్షం వస్తుంది అని చెబుతారు. ఈయన విభాండక మహర్షి ప్రతిష్ఠించినటువంటి గొప్ప లింగం. ఇది పంచగంగ నుంచి ఇక్కడ నీళ్లు పోస్తే తెచ్చి ఇక్కడ 3 దోసులు నీళ్లు పోస్తే చాలా విశేషం. అటువంటి గొప్పదైనటువంటి విభాండకుని యొక్క దర్శనం మనం చేస్తున్నాం. ఓం నమ శివాయ.